క్రింద ఇవ్వబడిన టేబుల్లోని సంబంధానికి లేదా రిలేషన్కి ప్రదేశం మరియు వ్యాప్తులను తెలియజేయండి. x వాల్యూస్ -1, 3, 3, 4, 6. y వాల్యూస్ 3, -2, 2, 8, -1. ఇది మనకి ఇవ్వబడిన ప్రశ్న. ప్రశ్నలో మనల్ని ఏమడిగారు? అసలు కనుక్కోవాల్సింది ఏమిటి? ప్రదేశం అని దేన్ని అంటారు? ఈ సంబంధంలో ఏవైతే ఇన్పుట్గా వాల్యూస్ని ఇస్తామో ఆ వాల్యూస్ సెట్ని ప్రదేశం లేదా డొమైన్ అంటారు. ఈ కేసులో సంబంధం గురించే మాట్లాడుతున్నాను. ఫంక్షన్ లేదా ప్రమేయాలను గురించి తర్వాత నేర్చుకుందాం. ఇక్కడ మీరు టేబుల్ని చూడగానే ఇన్పుట్ వాల్యూస్ని చెప్పేయగలరు. ఇక్కడ ఇన్పుట్ సెట్ ఏమిటో చెప్పండి. ఇవ్వబడిన x వాల్యూస్ సెట్నే ఇన్పుట్గా చెప్పవచ్చు కదా. కాబట్టి x -1 అయినప్పుడు y 3 అవుతుంది. x 3 అయినప్పుడు y -2. మళ్ళీ x 3 అయినప్పుడు y 2. అందుకనే ఇది ఫంక్షన్ అవ్వదు. ఇక్కడ ఒకే xకు 2 y వాల్యూస్ ఉన్నవి. అంటే ఇన్పుట్గా xకు ఒక వాల్యూ 3ని ఇస్తే ఈ సంబంధం అవుట్పుట్గా 2 yలను అంటే -2, 2లను ఇస్తుంది. కాబట్టి ఇది ప్రమేయం అవ్వదు. x 4 అయినప్పుడు y 8. అలాగే x 6 అయినప్పుడు y -1. ఇది టేబుల్లో ఇచ్చారు కదా. కాబట్టి ఇక్కడ ఇవ్వబడిన రిలేషన్ టేబుల్లో డొమైన్ ఏమవుతుంది అనే ప్రశ్నకు సమాధానం ఏవైతే ఇన్పుట్గా ఇవ్వబడినవో వాటి సమితి ప్రదేశం లేదా డొమైన్ అవుతుంది. అంటే x విలువల సమితి డొమైన్ అవుతుందన్నమాట. దేర్ఫోర్ డొమైన్ అనేది సెట్ ఆఫ్ x వాల్యూస్ అంటే సెట్ ఆఫ్ ఇన్పుట్ x వాల్యూస్ అంటే -1, 3, 4, 6. సమితి అని తెలియజేయటానికి ఈ మీసాల బ్రాకెట్ని పెట్టాను. కాబట్టి ఇక్కడ డొమైన్ అని చెప్పాల్సి వస్తే ఈ 4 వాల్యూస్ని తీసుకుంటాం. ఈ 4 విలువలకు సంబంధం అనేది నిర్వచించబడినది. ఈ 4 x వాల్యూస్కి మాత్రమే ఈ రిలేషన్లో y వాల్యూస్ని పొందగలము. కనీసం ఒక y అయినా ఎగ్జిస్ట్ అవుతుంది. సరే, మరి వ్యాప్తి లేదా రేంజ్ అంటే ఏమిటి? ఈ రిలేషన్ దృష్ట్యా రేంజ్ ఏమవుతుంది? ఈ రేంజ్ అనేది ఫంక్షన్స్కి కూడా అప్లై అవుతుంది. రేంజ్ అనేది ఏవైతే ఇన్పుట్గా ఇచ్చామో వాటి అవుట్పుట్ వాల్యూస్ సెట్ని రేంజ్గా చెప్పవచ్చు. మరి మనకు ఇచ్చిన టేబుల్లో వేటిని మనం అవుట్పుట్గా పరిగణించవచ్చు అంటే y వాల్యూస్ కదా. ఏవైతే ఇన్పుట్గా x వాల్యూస్ తీసుకున్నామో వాటికి సంబంధించిన అవుట్పుట్ వాల్యూస్ అంటే y వాల్యూస్ని రేంజ్గా చెప్పవచ్చు. మనము ఇక్కడ ఆర్డర్ని ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సెట్ అనేది కొన్ని వస్తువుల కలెక్షన్స్ అంతే, ఎలా తీసుకున్నా సరిపోతుంది. మరి ఇక్కడ రేంజ్ ఏమవుతుంది? సెట్ ఆఫ్ y వాల్యూస్ అంటే 3, -2, 2, 8, -1. ఈ 5 నంబర్స్ యొక్క సమితిని రేంజ్గా చెప్పవచ్చు. ఇచ్చిన సంబంధం దృష్ట్యా x వాల్యూస్ని డొమైన్గా, వాటికి సంబంధించిన y వాల్యూస్ని రేంజ్గా పిలుస్తాం.